నాకిప్పుడు ఎవరి లెసన్స్ వినే ఓపిక లేదు. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అరవింద్తో నీ పెళ్లి మేం చేయలేం త్రిష. మామ్, అలివేనికి నాకు పెళ్ళ. అలాని వదినికి మాటిచ్చావు మామ్. నో నో లేదు మామ్, ఇది మీ డెసిషన్ కాదు. నాకు అలివేనికి ఎలా మ్యాచ్ అవుతుంది? అయినా ఏంటిది మామ్? వదినంటే నాలెడ్జ్డ్ పర్సన్, ఎడ్యుకేటెడ్. అన్నయ్య కోసమే సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా కుదిరింది. కానీ అలివేన్ గురించి మీకు తెలీదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, తను తింగర అమ్మాయి మామ్. నాకు ఆ అమ్మాయి అంటే నో, ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను. మామ్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అసలు అలివేన్ని నేను భారీగా ఊహించలేను. త్రిషకి అలివేనికి నువ్వు ఒక్కసారి కంపారిజన్ చేసి చూడు మామ్. మీ డెసిషన్ ని తప్పు పడుతున్నందుకు సారీ మామ్. అలాని మీ మాటని నేను కాదన్ను. అలివేని నాకిష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాల్సిందంటే చేసుకుంటాను. వదినకు మీరిచ్చిన మాటని నేను నిలబెడతాను మామ్. ఎందుకంటే నేను మీ కొడుకుని మామ్. మీకు ఫోన్ చేయకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాం. సారీ కృష్ణవేణి గారు. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముంది? అలాంటిదేం లేదు కళ్యాణ్. మీకు ఫోన్ చేస్తే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. సర్లే అని వచ్చేసాం కృష్ణవేణి గారు. సడన్ గా నువ్వు రావడం వల్ల మీరు ఇబ్బందిగా ఉన్నారేమో అని అనిపిస్తుంది. అలాంటిదేం లేదు. ఇట్స్ ఓకే గిరి. భగవంతుడు నాకు అవకాశం ఇస్తే మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. డబ్బు అవసరం వస్తే మొహమాట పడకుండా నాకు ఫోన్ చేయండి. అలాగే కృష్ణవేణి గారు, వెళ్ళొస్తాం.
ఏడోకురా. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నీ ఏడుపుని చూడలేదురా ఈ అమ్మ. నీ నవ్వు తప్ప నీ ఏడుపుని తట్టుకోలేనురా. తట్టుకోలేనురా. లే అరవింద్. నేనేమీ ఏడవట్లేదు. మీరేం చెప్తే నేను అదే చేస్తాను. వెంటనే త్రిషను పంపించేస్తాను. అలివేణి మీకు నచ్చింది కదా, నాకు నచ్చింది. అలివేణిని పెళ్లి చేసుకోవాలి, అంతే కదా. చేసుకుంటాను. అన్నయ్యకి కృష్ణవేణి గారితో పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కృష్ణవేణి లాంటి మంచి అమ్మాయిని అన్నయ్యకి భార్యగా తీసుకువచ్చారు. అలాగే అలివేణి విషయంలో మీ సెలక్షన్ కరెక్ట్ గానే ఉంటుంది మామ్. నా లైఫ్లో మీకంటే నాకు ఏది ఎక్కువ కాదు మామ్. నేను అలివేణ్ణే పెళ్లి చేసుకుంటాను. ప్రామిస్. కోసం నీ ప్రేమను చంపుకోవద్దు నాన్న. నువ్వు నా కడుపున పుట్టకపోయినా నా సొంత కొడుకు కన్నా నీ మీదే నా కడుపు తిప్పెక్కువ నాన్న. అలివేణి విషయంలో నేనేం గుడ్డిగా నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళ దగ్గర డబ్బు, హోదా, పరపతి లేకపోవచ్చు. అసలు మన కుటుంబంతో వియ్యం అందుకునే అర్హతే లేకపోవచ్చు. బట్ వాళ్ళు కల్మషం లేని గొప్ప మనుషులు నాన్న. ఎన్ని సంవత్సరాలుగా బామ్మ మాట తప్ప ఎవరి మాట వినని వంశీ ఈ రోజు కృష్ణవేణి మాట వింటున్నాడు. కృష్ణవేణి లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ప్రతిదానికి కృష్ణవేణి అంటాడు. నువ్వే చూసావుగా ఫంక్షన్లో కృష్ణవేణి పక్కన ఎంత బుద్ధిగా నిలబడున్నాడో. అది ఆ కుటుంబంలో ఆడపిల్లల గొప్పతనం. మన దగ్గర లేనిది ఏదో వాళ్ళ దగ్గర ఉంది నాన్న. అలివేణి పెద్దగా చదువురానమ్మాయి, తెలివైనమ్మాయి కాకపోయినా అడ్జస్ట్ అవుతుందని నిర్ణయం తీసుకున్నాను. నిజమే మామ్, కానీ నువ్విలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి వెంటనే నాకు ఫోన్ చేసుంటే నేను అసలు ప్రేమలోనే పడేవాణ్ణి కాదు. బుద్ధిగా ఉండేవాణ్ణేమో మామ్. లేదు మామ్, నేను నువ్వు చెప్పినట్టే వింటాను. వదినికి నువ్విచ్చిన మాటని
నేను ఫుల్ఫిల్ చేస్తాను. లేదు నాన్న, ఏ తల్లైనా తన బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుతుంది. బిడ్డ భవిష్యత్తు బావుండాలని ప్రతి దేవుణ్ణి కోరుకుంటుంది. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నాకిది కావాలని నువ్వు నన్ను అడగలేదు. ఈరోజు త్రిషని ప్రేమించాను, నాకు ఈ అమ్మాయి నచ్చింది అన్నావు. కాదని చెప్పడానికి ఈ తల్లి మనసు ఒప్పుకోవడం లేదురా. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఈ అమ్మ మీద ఒట్టేసి ఇంటి దాకా తీసుకొచ్చావంటే నేను ఒప్పుకుంటానన్న నమ్మకంతోనే కదా. ఆ నమ్మకం లేకపోతే నువ్వు డైరెక్ట్ గా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చేవాడివి. అప్పుడు నేను ఆశీర్వదించడం తప్ప ఇంకేం చేయగలను? బట్ ఈ అమ్మ మీద గౌరవంతో నమ్మకంతో నువ్వు ఆ పని చేయలేదు. అయినా నా కోసం అలివేణిని చేసుకుంటానన్నావు. ఆ మాటకి ఈ అమ్మ మనసు చిన్నబోయిందిరా. ఈ అమ్మ మీద నమ్మకంతో నీ ప్రేమను ధైర్యంగా నా ముందుకు తీసుకొచ్చావు. ఈ అమ్మ మనసు గెలుచుకున్నావు నాన్న. ఈ అమ్మని గెలిపించాలన్న నీ గొప్ప మనసు ముందు నేను ఓడిపోయానురా. నా కోసం నీ ప్రేమను చంపుకోవద్దు నాన్న. ఏ అమ్మైనా ప్రేమని పంచుతుందే కాని బిడ్డల ప్రేమని ఎప్పటికీ తుంచదు నాన్న. ఈ అమ్మ కసాయి కాదురా. త్రిషతో మామ్, నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నాను. మామ్, అవును నాన్న. మామ్, కన్నీళ్లను బాధను తట్టుకునే శక్తి నీకు లేదురా. మామ్, ఈ జమీందారీ వంశంలో అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడైనా సరే ఈ ఇంటి వారసులు తమకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు. అది మన సంప్రదాయం. అంతే. మామ్, ఇది కళా నిజమా? ఎస్, థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఎస్. నాన్న అరవింద్, మీ వదినకి మాటిచ్చిన విషయం మూడో వ్యక్తికి తెలియకూడదు. జాగ్రత్త. అలాగే మామ్. ఎస్ ఎస్.
ఇషా, మమ్మీ మన ప్రేమని యాక్సెప్ట్ చేసింది. ఓ మై గాడ్, అన్బిలీవబుల్. yes. శుభలేఖాందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో చావన సంధ్యలు రంగరిస్తా కన్నులతో తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో మత్తుగాలి వీచనేమో మాయదారి చూపుకి మల్లె మప్పులాడెనేమో బాలనీల వేణికి గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వల్లెలు మాట కోసం ప్రాణాలిచ్చే జమీందారు కుటుంబం కోడలిగా నేను మాట తప్పాను.